తండ్రి ఆశీర్వాదం. అవసాన దశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరంపాల్ ని పిలిచి, ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్లడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కాని జీవితాంతం నా పని ఎడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా అని చెప్పాడు. ధరంపాల్ కృతజ్ఞతతో నమస్కరించి భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు. ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరంపాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు. క్రమంగా వ్యాపారం మరింత విస్తరించింది. త్వరలోనే నగరంలోని సంపన్నులలో, ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు. విశ్వాసం కాని, ప్రామాణ్యతను కాని కోల్పోలేదు. అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉంది. ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. ధరంపాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, మీ నాన్న అంత శక్తిమంతుడైతే ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు? ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు? ధరంపాల్ మాట్లాడుతూ, మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు. ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను. ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన అందరూ అతనికి తండ్రి ఆశీర్వాదం అని పేరు పెట్టారు. ధరంపాల్ దీన్ని పట్టించుకోలేదు. తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరంపాల్ కుతూహలపడ్డాడు. ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు. ధరంపాల్ విజయాన్ని, డబ్బుని చూసుకుని చాలా గర్వపడుతున్నాడని ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు. భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్కు రవాణా చేసి అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరంపాల్కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి. ధర కూడా 10 నుంచి 12 వరకు రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే ఖచ్చితంగా నష్టమే. తన తండ్రి ఆశీర్వాదాలు తనకి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరంపాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. నష్టాన్ని అనుభవించడానికి అతను భారతదేశంలో లవంగాలను కొని వాటిని ఓడలో నింపి స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు. జాంజిబార్ ఒక సల్తనత్. ధరంపాల్ ఓడ దిగి వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారిపై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. ఎవరిని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. వారు ఒకరినొకరు ఎదురు పడ్డప్పుడు ధరంపాల్ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. అప్పుడు ధరంపాల్ ఇలా చెప్పాడు, నేను భారతదేశంలోని గుజరాత్లోని ఖంభాట్ నుండి వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చాను.
సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు. సుల్తాన్తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కాని ఎవరి వద్ద కత్తులు కాని తుపాకులు లేకపోవడం ధరంపాల్ గమనించాడు. బదులుగా వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది. వినయంగా సుల్తాన్ను, మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు. సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, నేను ఈ ఉదయం సముద్ర తీరాన్ని సందర్శించడానికి వచ్చాను. ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు. ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి, ధరంపాల్ అన్నాడు. అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి. కాని ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా దృఢంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ. అప్పుడు సుల్తాన్ మళ్లీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, అయితే ఈసారి ఏ వస్తువులు తెచ్చావు అని అడిగాడు. లవంగాలు అన్నాడు ధరంపాల్. అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు. ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి. ఇక్కడ మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు? ఇంక మీరు ఏం సంపాదిస్తారు? ధరంపాల్, నేను అదే పరీక్షించాలని అనుకుంటున్నాను ప్రభూ. నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటివరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలని అనుకుంటున్నాను. సుల్తాన్ ఇలా అడిగాడు, తండ్రి ఆశీస్సులా? అంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు ధరంపాల్ అతనికి వివరించాడు, మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయి వేసి, నా చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు అని ఆ మాటలు మాట్లాడుతూ ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు. ఇసుకను తన వేళ్ల మధ్య జారిపోనిస్తూ సుల్తాన్ ముందు గుప్పెటను తెరిచేసరికి ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరంపాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలి ఉంది. సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. ఇది మహాద్భుతం. ఓ అల్లా, చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేశారు. అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరంపాల్ అన్నాడు. అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరంపాల్ని కౌగిలించుకొని, ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను అన్నాడు. ధరంపాల్ ఇలా అన్నాడు, నువ్వు 100 ఏళ్లు జీవించి నీ ప్రజలను బాగా చూసుకోగాక. ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు. సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను అన్నాడు. కాబట్టి ధరంపాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు. తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం. వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది.
మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ. ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలతో నిండి ఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది. కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది. అనుభూతి: నేను పొందిన ప్రతి ఆశీర్వాదానికి నేను కృతజ్ఞుడను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంత్యః. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel.